ఈరోజు మిసైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతిని మనం జరుపుకుంటున్నాం. డాక్టర్ అవుల్ పకీర్ జైనుద్దీన్ అబ్దుల్ కలాం గారు 1931 అక్టోబర్ 15న తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో పేద కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే వార్తాపత్రికలు చదువుకున్నారు. సెయింట్ జోసెఫ్ కాలేజీలో బీఎస్సీ చదివి తర్వాత మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 1960 డిఆర్డీఏలో చేరి తర్వాత ఇస్రోలో భారత తొలి ఉపగ్రహ ప్రయోగ రాకెట్ SLV-3ను విజయవంతంగా ప్రయోగించారు. భారత క్షిపణి కార్యక్రమానికి తండ్రిగా పేరు పొందిన ఆయన అగ్ని మరియు పృథ్వీ వంటి క్షిపణులు అభివృద్ధికి నేతృత్వం వహించారు. 2002 నుండి 2007 వరకు భారత 11వ రాష్ట్రపతిగా పనిచేసి ప్రజల రాష్ట్రపతిగా ప్రఖ్యాతి పొందారు. శాస్త్ర విద్యా రంగాల్లో చేసిన సేవలకు పద్మభూషణ్, పద్మవిభూషణ్ మరియు భారత అత్యున్నత పురస్కారం భారతరత్న లభించాయి. వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నైటింగ్ మైండ్స్ వంటి పుస్తకాలు ఆయన రాసిన ప్రేరణాత్మక రచనలు. 2015 జూలై 20న షిల్లాంగ్లో విద్యార్థుల ప్రసంగం చేస్తూ ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయన జన్మదినం అక్టోబర్ 15 వరల్డ్ స్టూడెంట్స్ డేగా జరుపుకుంటున్నాం. కలాం గారి జీవితం విద్యార్థులు, యువతకు శాశ్వత స్ఫూర్తిగా నిలవాలి. కళ అనేది నిద్రలో కలిగేది కాదు, నిద్రపోనియనిది అని ఆయన మాటలు కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి.